హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం ఏమీ స్ట్రాటజీ డిస్కస్ చేయట్లేదు ఆర్ కాన్సెప్ట్ డిస్కస్ చేయట్లేదు. ఒక సీరియస్ మ్యాటర్ ఏంటంటే, రీసెంట్గా ఒక సబ్స్క్రైబర్ అనేది కాల్ చేశారు 2 days బ్యాక్ మార్నింగ్ టైంలో. కాల్ చేసి 7 lakh అప్రాక్సిమేట్గా $10,000 మీ ఛానల్కి ట్రాన్స్ఫర్ చేశాము. లైక్ అది మాకు బ్యాక్ రావట్లేదు, పే అవుట్ రావట్లేదు అనేసి నాకు కాల్ చేశారనమాట. ఎందుకంటే నాకు చాలా పెద్ద షాక్. ఎందుకంటే వీఆర్ నాట్ ఆఫరింగ్ ఎనీ కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ లాంటివి ఏవి ఆఫర్ చేయట్లేదు. అండ్ మీ మనీ తీసుకొని మేము మేనేజ్ చేస్తామని కూడా మేము ఎక్కడా కూడా చెప్పట్లేదు. అండ్ మోర్ ఓవర్ క్రిప్టో కరెన్సీ గురించి కానీ, బిట్ కాయిన్స్ గురించి కానీ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కానీ, వీడియోస్ కానీ మేము ఇప్పటిదాకా చేయలేదు. సో దిస్ ఈజ్ ఆల్మోస్ట్ థర్డ్ కాల్ వీఆర్ గెటింగ్. సో ఒక్కసారి వీడియో చేద్దాం, సో దట్ ఏంటంటే మిగతా వాళ్ళంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారనేసి. సో ఇక్కడ చూస్తున్న మీ తెలుగు ట్రేడర్ శ్యామ్ అనే ఛానల్లో 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు లింక్ కూడా చూస్తే తెలుగు ట్రేడర్ శ్యామ్ అడ్మిన్ అని ఉంటుంది. ఇది కంప్లీట్గా ఫేక్ అకౌంట్. వీఆర్ ఆల్రెడీ సెంట్ ఎ మెయిల్ టు టెలిగ్రామ్ ఆల్సో. సో ఇది మాత్రం అసలు ఓపెన్ చేయకండి, దీన్ని కనుక అసలు కాంటాక్టే అవ్వద్దు. ఓకే. సో అండ్ ఇది అయితే కనుక మన రియల్ యాక్చువల్గా ఉండే ఇది వచ్చి మన ఒరిజినల్ టెలిగ్రామ్ ఛానల్. దీంట్లో 1,500+ అయితే ఉన్నారు. దీన్ని ఐడి వచ్చేసి చూడండి, తెలుగు ట్రేడర్ శ్యామ్ అనే ఉంటుంది. ఇది ఒక్క ఛానల్ మాత్రమే మనకుంది, మిగతావన్నీ కూడా ఫేక్. అవి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ అవి చేయకండి. అండ్ ఒక్కసారి మన నేమ్ కొడితే ఇక్కడ చాలా వస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు లైక్ కొంత లీడింగ్లో కానీ హ్యాపెనింగ్లో కానీ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు ఇలా తీసుకొని ఛానల్స్ అవి స్టార్ట్ చేస్తుంటారు. దీంట్లో మోస్ట్లీ బిట్ కాయిన్ సంబంధించిన ఇన్ఫర్మేషనే ఉంటుంది. మీరు నమ్మి మాత్రం ఎవరికి కూడా అమౌంట్ అనేది ఫార్వర్డ్ చేయకండి. సో ఆయన ఎవరైతే మనకి కాల్ చేశారో ఆయన కాల్ రికార్డింగ్ అయితే నేను వినిపిస్తున్నాను. సో దట్ మీకు ఆయన ఎలా అనేది మోసపోయారు అనేది మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. సో దట్ మన పేరు మీద ఇలాంటివి ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి, ఏ కంట్రీలో జరుగుతూ ఉంటాయి. కానీ మన ఛానల్ పేరు మీద ఇలాంటివి జరగకూడదు. ఎవరు కూడా మన సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా వీళ్ళని నమ్మి మోసపోకూడదు అనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను. ఒక్కసారి ఆ కన్వర్జేషన్ కూడా చూద్దాము. అది చూసుకోవాలి కదండి, $10,000 పంపించేటప్పుడు అంటే. ఎలా సార్ ఇది? ఇక్కడ మీ 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 డిస్ప్లే పిక్ ఉందండి కంప్లీట్ గా. మీ మీ ఛానల్ నుంచి వచ్చింది, మీ తెలుగు ట్రేడర్ శ్యామ్ నుంచే నాకు వచ్చింది ఈ మెసేజ్. అదేనండి, మేము ఆల్రెడీ ఒక 4-5 ఛానల్స్ ఉన్నాయనేసి రిపోర్ట్ చేయమని కూడా 3 months కావాలంటే మీకు స్క్రీన్ షాట్స్ పంపిస్తాను. వీఆర్ అబౌట్ టు పోస్ట్ పే అవుట్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంది, మీకు పంపించమంటారా? 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇది తప్పలా అవుద్దండి. లేదండి, మా దానికి ఒరిజినల్ దానికి 1,500 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. 10,000 ఇంకా ఎక్కువ ఉన్నవన్నీ కూడా ఫేక్ ఛానల్స్. అవన్నీ కూడా ఎవరో మా పేరుతో రన్ చేస్తున్నారు. మీరు ఇమీడియట్ గా సైబర్ సెక్యూరిటీలో కంప్లైంట్ చేయండి. అట్లీస్ట్ దే కెన్ డూ సంథింగ్. ఏం చేస్తారు సార్ $9,000 చేసిన తర్వాత? అవునండి, అలా ఎలా పంపిస్తారండి? పంపించేటప్పుడైనా కొంచెమైనా మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సింది. ఈవెన్ మన ఛానల్లో కూడా నా నెంబర్ కూడా ఉంటుంది క్లియర్ గా. అండ్ నేను ఎప్పుడు కూడా బిట్ కాయిన్ గురించి ఏ వీడియోను చేయలేదు. యువర్ ప్రాఫిట్స్ ఆర్ సెక్యూర్డ్ అని చెప్పేసి ఇక్కడ పే అవుట్స్ కూడా ఇచ్చారు మీరు. పే అవుట్స్ మీకు చూపిస్తాను, కావాలంటే మీకు వాట్సాప్ లో ఇప్పుడే రెడీగా మెసేజ్ పంపిస్తాను. ఓకే, బట్ పంపించిన నేనేం చేయలేనండి అది. అసలు మేము బిట్ కాయిన్స్ చెయ్యము. అండ్ ఈవెన్ స్టాక్స్ లో అయినా సరే మాకు అలాంటి సర్వీస్ ఏది లేదు. పిఎంఎస్ కానీ ఏది మేము ఎప్పుడు కూడా అకౌంట్ లో అమౌంట్ వేయమని కానీ, మీ అకౌంట్స్ ఇవ్వండి హ్యాండిల్ చేయమని కానీ మేము ఎప్పుడు అడగం కూడా. అట్ నెక్స్ట్ అండ్ ట్రేడర్స్ అని ఇక్కడ ఉంది, తెలుగు ట్రేడర్ శ్యామ్ అట్ నెక్స్ట్ అండ్ ట్రేడర్స్ ఎఫెక్ట్స్. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, సర్లే ఏంటి లెజిటిమేట్ ఛానల్ అని అనుకున్నాను అని చేశాను అంతే. ఎప్పుడు పంపించారు? నిన్ననా? నిన్న నైట్ అండి యాక్చువల్లీ. ఓకే, ఏ అకౌంట్ కి పంపించారు? ఒక బిట్ కాయిన్ అకౌంట్ ఉంటుందండి, వాళ్ళు క్యాపిటల్ ప్రో అనే ప్లాట్ఫామ్ లో వాళ్ళు చేస్తారు. సో నేను యాక్చువల్లీ ఫస్ట్ 5,000 చేశాను.
దాని తర్వాత నా పే అవుట్ నాకు ప్రాఫిట్స్ కొంచెం వేసాడు. దాని తర్వాత ఆ ప్రాఫిట్స్ మీద నేను వాడికి కమిషన్ పంపించాను. సో ఓవరాల్ ఆల్మోస్ట్ ఒక $9,000 అయి ఉంటుంది. నాకు డబ్బుల విషయం కాదండి. నాకు ఏంటంటే ఇది ఫస్ట్ టైం నాకు జరుగుతుంది. జనరలీ ఐల్ బి వెరీ కేర్ఫుల్ ఇలాంటి విషయాల్లో. కానీ Yeah. అతను ఒకసారి పంపించిన తర్వాత నమ్మకం వస్తుంది కదా, బికాస్ బిట్ కాయిన్ అవును. ట్రాన్స్ఫర్ ఉంటుంది. అవునండి. అవునవును. నాకు ఎలాగైనా ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంది. నోబడీ ఈజ్ ఈవెన్ రిప్లైయింగ్. అదే పెద్ద ప్రాబ్లమ్. లేదండి, వీఆర్ వెరీ సారీ ఫర్ దట్. మన ఛానల్ అయితే కాదు అది. మన ఛానల్ పేరుతో అది ఫేక్ రన్ చేస్తున్నారు. మీరు ఒకసారి ఎలా సార్ మీరు కంప్లైంట్ చేయడానికి చూడండి. మీరు అది ఇలాగుండ యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే మనతో ప్రాబ్లం కాదండి. యాక్చువల్లీ మనం ఆ పేరు మీద వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు వాళ్ళ మీద డెఫినెట్ గా చార్జెస్ చెయ్యాలి. అయితే యా మేము ఆల్రెడీ అదే అండి రిపోర్ట్ చేయమని మీ చెప్పాము. ప్రొఫైల్ ఫోటో మేము అలర్ట్ చేసాం కూడా. మాకు ఒకటే ఛానల్ ఉంది అని కూడా. నేను కేసు లక్కీగా కేసు ఫైల్ చేయలేదు. నేను పోలీస్ దగ్గరికి వెళ్ళి, తెలుసా మీకు, యూ విల్ గెట్ ఇన్ టు సివియర్ ట్రబుల్ బికాస్ ఆఫ్ దిస్. ఓకే. నేను మినిస్టర్, నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని పక్కన పెట్టండి. ఐఎమ్ ఫ్రమ్ ది ఇండియన్ ఆర్మీ. నేను ఇండియన్ ఆర్మీ ఇప్పుడు నా ఫ్రెండ్స్ ని కనుక్కున్నాను. ఐ వాజ్ అబౌట్ టు డూ దిస్. నేను ఇప్పుడు అది చేయబోతుంటే ఒక్కసారి ట్రై చేద్దామని మీకు ఫోన్ చేశాను. లేదండి, కంప్లైంట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే నన్ను పిలుస్తారు కదా. ఇప్పుడు నేను తప్పు చేసి నా ఇంటెన్షన్ ఏంటంటే మిమ్మల్ని తప్పు పట్టడం కాదు. మీ మీద ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ లీగల్ ఛానల్ డెఫినెట్లీ మనీ షుడ్ కమ్ ఇన్. అవును. సో ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఇన్ అంటే ఏంటండి దట్ ఫెలో? ఐ డోంట్ నో హౌ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్. లేదండి, లాస్ట్ టైం రిపోర్ట్ చేసినప్పుడు ఒక 2 days లో అది నేమ్ చేంజ్ అయిపోయింది. వేరే యూట్యూబ్ ఛానల్ ఏదో వాళ్ళు నేమ్ పెట్టేసుకున్నారు. ఇంకా మేము ఇంకా లైట్ తీసుకున్నాం. యాక్చువల్ గా వాడికి మెసేజ్ కూడా చేసాము, బాబు ఇది కరెక్ట్ కాదు నీకు, లేకపోతే వీఆర్ గోయింగ్ టు కంప్లైంట్ అనేసి. విత్ ఇన్ 12 hours 24 hours అది చేంజ్ చేశారు వాడి నేమ్. ఇంకా మేము అలర్ట్ చేసాం. మన దాంట్లో కూడా ఈవెన్ కమ్యూనిటీ ట్యాబ్ లో యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి, ఫేక్ అని మొత్తం అలర్ట్ కూడా ఇచ్చాం. మాది ఇలా ఉంటుంది, ఓన్లీ 1500+ ఉంటుంది అనేసి. అండ్ మేము బిట్ కాయిన్స్ గురించి హ్యాండిల్ చేయమని కూడా క్లియర్ గా చెప్పాను దాంట్లో కూడా. మీరు కంప్లైంట్ చేయండి, నేనే చెప్తాను కదా, సైబర్ సెక్యూరిటీలో కంప్లైంట్ చేయండి ఖచ్చితంగా. ఎక్కడ ఉంది సార్ లింక్ కూడా తెలియదు నాకు. ఎక్కడి నుంచి వెళ్ళి కంప్లైంట్ చేయమంటారు? నేను ఇప్పుడు వెళ్ళి నా ఫ్రెండ్ ని అడగాలి. యాక్చువల్లీ పీపుల్ ఆర్ నేను క్విట్ అయిన కంపెనీలోనే నేను టు గో ఆస్క్. ఇంకా దట్ ఈస్ ది ఓన్లీ వే. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఫ్రీ అవుట్. ఫస్ట్ టైం నేను ఇలా అవ్వడం. నాకు ఎప్పుడు లాస్ట్ టైం ఒక అతను కాల్ చేశాడు, ఇట్లా క్రిప్టో కరెన్సీ గురించి కోర్స్ ఉంది కదా మీ దగ్గర జాయిన్ అవుతామని. లేదు బాబు, మేము ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లో తప్ప ఇంక వేరే దాంట్లోనూ చేయము, నేను రికమెండ్ కూడా చేయను అని చెప్పాను. సో అతను అయితే కామ్ అయిపోయాడు. ఇంకా తర్వాత మీరే ఫస్ట్ టైం నాకు కాల్ చేస్తుంది కూడా. అన్యాయం ఏంటంటే మీ ఫోటో పెట్టుకొని మీ పేరు మీద చేసుకుంటున్నారు ఇష్టం వచ్చినట్లు. అది తెలుసా మీకు అసలు ఎలా వెళ్తున్నారు ఒక రేంజ్ లో? ఇప్పటికైనా మీరు సీరియస్ గా తీసుకోకపోతే రేపు. షూర్ అండి, ఒక్కసారి ఆ లింక్ పంపించరా, టెలిగ్రామ్ లింక్ పంపించరా నాకు ఈ నెంబర్ కి. అది తప్పకుండా పంపిస్తాను. ఈ డబ్బులు ఎలా, ఈ చార్ట్స్ అన్ని మీరు చూసారా? అసలు నాకు లిటరలీ దొబ్బేసింది ఆ డబ్బు అంతా. యాక్చువల్లీ $5,000 కూడా ఓకే అండి. ట్రేడింగ్ లో నేను సంపాదించేసుకుంటాను, ప్రాబ్లం కాదు. 10,000 కూడా ఓకే, నేను యూఎస్ మార్కెట్ లో సంపాదించాను. కానీ నాకు డబ్బుల గురించి కాదు ఇక్కడ. ఒక మనిషి ఇంత మ్యానిపులేట్ చేస్తున్నాడంటే ఒక ఒక రేంజ్ ఇది. అసలు ఎంత కష్టమో నాకు తెలుసు. అవునండి, అవును. ఇప్పుడు నాకు ఎవడిస్తాడండి ఈ డబ్బు యాక్చువల్లీ? ఎందుకంటే నేనే అనుకున్నానంటే ఎన్క్రిప్టెడ్ బిట్ కాయిన్స్. నేను యుఎస్ బ్రోకర్స్ లో ట్రేడ్ చేస్తున్నప్పుడు కూడా ఎన్క్రిప్టెడ్ బిట్ కాయిన్ కరెన్సీ బ్రోకర్స్ ఉంటారు ఇలాగే. కానీ వాళ్ళకి ఫోన్ చేస్తే డెఫినెట్లీ ఫినిష్ యువర్ విత్డ్రావల్స్. ఇప్పుడు ఈ అకౌంట్ డబ్బులకి వచ్చేస్తుంది అనమాట. సో వేస్తారు. సో అదే అనుకున్నాను. ఎందుకంటే బిట్ కాయిన్ ఇన్ ఇండియా స్టిల్ ఎవరికి తెలియదు కదా ఇలాంటిది ఉన్న ట్రాన్సాక్షన్ ఎక్స్చేంజెస్ అని. మనం అంతా జస్ట్ ఇండెక్స్ ట్రేడింగ్ చేసుకుంటూ ఉంటాం. మన ఛానల్ లో కూడా ఎక్కడ మీకు క్రిప్టో గురించి ఒక్క వీడియో కూడా లేదు, ఒక నాట్ ఈవెన్ 1 పోస్ట్ కూడా లేదు. మేబీ మన నేమ్ తోను ఫోటోతోను చేస్తుండొచ్చు, బట్ నేనైతే ఎప్పుడు కూడా టాపిక్ మీద మాట్లాడలేదు కూడా. టోటల్ గా ఆల్మోస్ట్ 5,000 అంటే ఎంత? 3 lakhs 5,000 3 lakhs 8,000 7 ఆల్మోస్ట్ ఒక 6,50,000 అయిపోయింది. సో దట్ ఈస్ ది ఓన్లీ. నాకు అందుకే నాకు ఇప్పుడు ఏం చేయాలి?
వాడు నాకు అప్పుడే డౌట్ వచ్చిందండి. వాడు $14,000 ప్రాఫిట్ చూపించాడు. వాడు నాకు రిలీజ్ అయినప్పుడే అర్థమైపోయింది నాకు, వీడు ఏదో చేస్తున్నాడు బాబు అని. నాకు నిన్నే అర్థమైపోయింది. సో నాకు నిన్న నైట్ ఈరోజు పొద్దున్న కదా తెలిసిపోయింది. ఎందుకంటే అతను నా మెసేజ్ చూస్తున్నాడు కానీ రిప్లై చేయట్లేదు. ఓకే, అది ఇండియన్ నెంబర్ అండి అది? అసలు టెలిగ్రామ్ ఛానల్ అండి దానికి. అతను మనకు ఫోన్ చేయగలడు కానీ మనం అతనికి ఫోన్ చేసి పెట్టేస్తున్నాడు. అవునవును, టెలిగ్రామ్ ఏముందిలేండి, దాని ఫోన్ నెంబర్ కూడా ఏమో అవసరం లేదు కదా. అదే అనుకున్నాను. మీ ప్రొఫైల్ చూసి ఏంట్రా బాబు ఈయన ఇంత లెజిటిమేట్ గా ఉన్నాడు, ఈయన ఎందుకు ఇలా చేస్తాడా నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది. ఎందుకంటే మీ వీడియోస్ కూడా నేను చూస్తాను కదా. మీ వీడియోస్ నేను జనరల్లీ ఏం ట్రేడర్స్ అని యూట్యూబ్ లో ఫాలో అనండి. నాకు నా ఓన్ టెక్నికల్ అనాలిసిస్ నేను చేసుకుంటాను. ఇక్కడ ఉన్నప్పుడే నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది, ఏంటి ఇలా చేస్తున్నాడు అని. దాని తర్వాత నాకు అర్థమైంది, ఓహో ఇలాగొస్తున్నాడా వీడు అని చెప్పేసి. పర్లేదులేండి, ఇంకేం చేయలేను నేను. ఇది ఎలాగైనా నేను సంపాదించుకోవాలంటే. సో ఇవన్నీ ఎనానమస్ డీటెయిల్స్ ఉన్నప్పుడు చాలా ఇంపాసిబుల్. మీలాంటి వాళ్ళు ట్రస్టబుల్ పీపుల్ ఉంటే ఇంకా మీతో డైరెక్ట్ గా చేయడం తప్ప ఇంకా వేరే ఆప్షన్స్ లేవు. అది నేను మీ ఛానల్ అనుకున్నాను, ఎందుకంటే మీ ఛానల్ నుంచే అతనికి లింక్ దొరికింది. ఇక్కడ యాక్చువల్లీ ఏం చేస్తున్నాడు తెలుసా, గోల్డ్ బై గోల్డ్ సెల్ అని అందరికి కాల్స్ ఇస్తున్నాడు. మీరు గోల్డ్ ట్రేడ్ చేస్తారా? లేదండి, కమోడిటీస్ కూడా అసలు ఏమి మన కాల్స్ ఇవ్వండి మన దాంట్లో మాక్సిమం. గోల్డ్ బై తెలుగు ట్రేడర్ శ్యామ్ 10,060 సబ్స్క్రైబర్స్ ఉన్నారు చూడండి తనకి. ఓకే, షూర్ అండి, తప్పకుండా ఛానల్ చూసి రిపోర్ట్ చేస్తాం అండ్ కంప్లైంట్ కూడా చేద్దాం డెఫినెట్ గా. చూడండి, మీకు ఇప్పుడు నేను లింక్స్ పంపిస్తాను. ఒకసారి పంపించండి. ఇది చూసారంటే మీరే షాక్ అవుతారు, ఏంట్రా బాబు యాక్చువల్గా. లేదండి, ఉన్నాయి, చెప్తున్నాను కదా 4-5 ఛానల్స్ అయితే ఉన్నాయి. బట్ అప్పుడు రిపోర్ట్ చేసినప్పుడు మాక్సిమం వెళ్ళిపోయినాయి అన్ని కూడా. రీసెంట్ గా వేరే ఛానల్స్ నేమ్ ఏదో చేంజ్ చేసుకున్నారు వాళ్ళు. సో అదైతే నేమ్ తో కనిపించలేదు, మళ్ళీ స్టార్ట్ చేసినట్టున్నారు. అండ్ వెరీ సారీ టు హియర్ దట్. వై షుడ్ యూ బీ సారీ? ఐ మీన్ సంబడి ఎల్స్ ఇస్ డూయింగ్ ఇట్ లైక్ అనానిమస్. ఇది యాక్చువల్లీ నాకు చాలా తెలుసు అండి, ఇలాంటి స్కామ్స్ ఉన్నాయని తెలుసు, కానీ మరి ఇంత దారుణంగా మోసం చేస్తారని తెలియదు. ఎందుకంటే మీరు ట్రేడర్ కదా. మీ నంబర్ లేకపోయేసరికి నా తప్పు ఏంటి అని అంటే నేను మీకు ఫోన్ చేసి కనుక్కొని ఉండాల్సింది. యాక్చువల్లీ మీ టీమ్ని కూడా కాంటాక్ట్ చేద్దానంటే ఎవరు తెలియదు. అండ్ వన్ మోర్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు యూట్యూబ్ లో నెక్స్ట్ టైం దయచేసి మీ నంబర్ ఏమైనా ఇవ్వండి కాంటాక్ట్ లైన్స్. ఇక్కడ చూడండి, రోజు ఇస్తారు కాల్స్. at 7:30 స్టార్ట్ చేస్తాడు ఈవినింగ్ యుఎస్ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఈ నైట్ వరకు వెళ్ళిపోతుంది. చూసారా, అదే ఫస్ట్ నాకు డౌట్. ఇప్పుడే చూస్తున్నానండి యాక్చువల్లీ. ఇన్వెస్టెడ్ అమౌంట్ $1,80,000, ప్రాఫిట్ జనరేటెడ్ $1,54,000 అంట. అంటే ఓవరాల్ 1 డేలో $3,34,000 జనరేట్ చేశాడంటే. నేను ఇప్పుడే చూస్తాను పొద్దున్న ఈ మెసేజ్. నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఇది, ఓహో వీడు ఇలా చేస్తున్నాడంటే డెఫినెట్లీ వీడు స్కామ్స్టర్ అని. ఏ మనిషి అండి 86% ప్రాఫిట్ చంపేస్తాడు ఒక రోజులో? ఏ పనులు కాదు కదా. నాకు ఈ రోజు పొద్దున ఈ మెసేజ్ వచ్చింది ఈ గ్రూప్ లో. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, ఓహో వేసుకున్నాడు కదా నాకు బాగా అని. సో ఐ థింక్ వీడు ఇంకా నాకు రిప్లై చేయడం అనుకుంటానండి. అయిపోయింది వీడి పరిస్థితి, నా పరిస్థితి. నాకు అప్పుడే అర్థమైపోయింది. దాని తర్వాత అందుకే మీ నంబర్తో ట్రై చేసి మీకు ఫోన్ చేద్దామని అనుకున్నాను. అంతలోకి మీరే ఫోన్ ఎత్తారు యాక్చువల్లీ. సరే సార్, నో ప్రాబ్లం, ఏదో ఒకటి చూసుకుంటాను. కానీ మీరు మీ ఛానల్స్ అని కొంచెం టైట్ చేసుకోండి. తప్పకుండా తప్పకుండా. మీకు ఇప్పుడు పంపించమంటే స్క్రీన్ షాట్స్ పంపిస్తాను, కానీ ఒకసారి పంపించండి. ఈవెన్ మన ఛానల్లో కూడా పెడదాము. అట్లీస్ట్ వేరే వాళ్ళు అయినా కొంచెం జాగ్రత్తగా ఉంటారు. నేను మన డైరెక్ట్ ఛానల్ లింక్ కూడా మీకు పంపిస్తాను నేను. అది యుఎస్ నుంచి చేశాడు వాడు. ఓకే, వీళ్ళు కూడా మాక్సిమం అక్కడ వాళ్ళండి. నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. తెలుసు సార్, అంటే మీరు అందుకే మీ ప్రొఫైల్ ఇమీడియట్ గా నేను చూసాను. నాకు డౌట్ వచ్చే చూసాను. నేను జనరలీ అలా చూడను, నాకు ఒక నమ్మకం ఉంటే. వాడు మాట్లాడితే పేఅవుట్ అడుగుతున్నాడు అంటే ఎందుకురా పేఅవుట్ అడుగుతున్నాడు అని అనిపించింది నాకు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు. ఫోన్లే అండి, 6 లక్షలు సంపాదించేసుకుంటాను, పెద్ద విషయం కాదు. కానీ కష్టపడిన డబ్బులు అండి ఎక్కడ పోవు, మళ్ళీ వచ్చేస్తేలేండి. ఇంకా అదే అనుకొని సరిపెట్టుకోవాలండి. అది ట్రేడింగ్ లో 3 లక్షలు సంపాదించేసుకోవచ్చు నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, పెద్ద విషయం కాదు. కానీ ఏంటంటే టైం పడుతుంది అంతకంటే అన్నది. అది నా బాధ పోయినందుకు కాదండి, ఇలా పోయినందుకు బాధ. ట్రేడింగ్ లో పోగొట్టుకున్నాను అనుకోండి, హ్యాపీగా ఇచ్చేస్తాను మార్కెట్ కి. అవును, ఐ కెన్ అండర్స్టాండ్ అండి.
అంటే $9,000 పోతే పోనీ 6 లక్షలు ఒక రోజు నేను స్టాప్ లాస్ పెట్టుకున్నానులే, 3 లక్షలు పోతే పోయాను, ఓకే వదిలేస్తాను, నా తప్పు, నేను కొట్టుకున్నాను, క్వాంటిటీ కొట్టాను. ఇక్కడ నా తప్పు ఉండి దారుణంగా వేరే వాడికి ఇచ్చాను చూడండి, అది పోయినందుకు బాధ. ఆ స్క్రీన్ షాట్స్ కూడా ఒకసారి పెట్టండి, మీకు అన్ని దాంట్లో కూడా పెడతానండి, పెడతాను, ఇప్పుడు ఈవెన్ line ఛానల్లో కూడా వేస్తాను, సో దట్ ఎవరైనా at least కూడా నేను మోసపోయాను, వేరే వాళ్ళు అదే మోసపోకుండా ఉంటే అట్లీస్ట్ ఒకళ్ళైనా సేవ్ అవుతారు కదా. చాలా నేను మంది ఖచ్చితంగా సేవ్ అవుతారు. పబ్లిష్ చేస్తాను. మీకు తెలీదు, మిమ్మల్ని నమ్మి వచ్చే వాళ్ళు ఎంతమందో మీకు తెలియదు. మీ ఛానల్లో ఒకసారి వెళ్ళి ఆ కమెంట్స్ కింద చూసుకోండి. నాకు తెలుసు, ఎందుకంటే నేను ఈ ఫీల్డ్ లో నాకు టెక్నికల్ అనాలిసిస్ చార్టింగ్ మీద 1 year ఎక్స్పీరియన్స్ ఉంది. నేను బుక్కులు చదివి నానా కష్టాలు పడి నేర్చుకున్నాను ఓన్గా, ఏం కోర్సులు తీసుకోకుండా. ఆన్ టాప్ ఆఫ్ దట్ నేను డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఈ హార్డ్ వన్ మనీ వీడికి ఇచ్చాను చూసారా, నా బాధ అలా అదే. ఈ డబ్బు అంతా నేను మార్కెట్లో సంపాదించిందా సార్, ఒక్కొక్క రూపాయి నేను వాడికి ఇచ్చాను. ఈ రోజు నేను మీకు చెప్తాను, ఆనెస్ట్ గా చెప్తున్నాను, ఇదన్నీ యుఎస్ మార్కెట్ లో కష్టపడి సంపాదించిన డబ్బులు. 3-4 months 4 months కష్టపడి సంపాదన నాకు ఆల్మోస్ట్ 5 days లాగా వచ్చాడు. నాకు అది బాధగా లేదు, ఇలా ఇచ్చినందుకు బాధగా ఉంది. పర్లేదులేండి, అదంతా ఓకే. కానీ మీకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరికీ మీరు ఒక వీడియో తయారు చేసి పెట్టండి. షూర్ అండి, తప్పకుండా మీరు స్క్రీన్ షాట్స్ అవి వేయండి, నేను ఖచ్చితంగా వీడియో అయితే చేసి. ఎందుకంటే మీ ఇన్స్టాగ్రామ్ నేను చూసాను సార్, చాలా చాలా బాగుండేది. యాక్చువల్లీ మీరు చాలా లెజిటిమేట్ గా చేస్తున్నారు. మీ క్లయింట్స్ అని కూడా నేను చూసాను, మీ క్లయింట్ బేస్, మీ తక్కువ సబ్స్క్రైబర్స్ అయినా కూడా చాలా మంది దే వెరీ హ్యాపీ విత్ యువర్ అనాలిసిస్. సో అలాంటప్పుడు మీరు ఇవన్నీ మీరు కొంచెం కనుక చెప్పకపోతే, ఎందుకంటే వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ బెస్ట్ మెయిన్ సోర్స్ ఆఫ్ మీడియానండి, ఇది మెయిన్ సోర్స్ ఆఫ్ మీడియానే ఇది. సో దీంట్లో మీరు కనుక చెప్పకపోతే చాలా మంది మోసపోతారు. చాలా మంది $50, $500, $1,000 నుంచి కూడా మొదలెడుతున్నారు ఈ ఛానల్స్ లో. సో మీరు ఒక్కసారి చెప్పారు అనుకోండి, వీడియో చేసి అయితే పెడదాం. ఎందుకంటే 6-7 lakhs అంటే మాటలు కాదు. చాలా మంది మేబీ మీరు అన్నట్టు ఈజీగా మన ఛానల్ అనుకుని మోసపోవడానికి అయితే చాలా బ్యాకప్ ఉందండి, పర్వాలేదు. చాలా మందికి వాళ్ళు ఆన్ మనీ పెట్టుకుంటారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. నేను ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉండి నేను మోసపోయాను. నాకు ఆల్రెడీ ఒక బిజినెస్ ఉంది, నాకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయని తెలుసు. కానీ నాకు నా ఓన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ సోర్స్ నుంచి వచ్చింది కాబట్టి నేను నమ్మి చేశాను ఇది. నాకు ఎవరో చెప్పారు, నా ఒక క్లయింట్ చెప్పాడు కాబట్టి నేను చేశాను. వాడు ఎలాగా మోసపోయాడో లేదో నాకు తెలియదు. సో అతను నేను ఇప్పుడు వాడిని వేసుకోబోతున్నాను, అదే ఇలా ఎలా చేస్తాడు అని చెప్పేసి. ఎందుకంటే నాకు ఒక రెఫరెన్స్ నుంచి వస్తే కానీ నేను చెయ్యను అది. ఇలాంటివన్నీ నాకు ఒక రెఫరెన్స్ నుంచి వచ్చింది, అది యుఎస్ నుంచి వచ్చిన రెఫరెన్స్. మీరు చెప్పినట్టు కరెక్ట్. సో ఇలాంటి వాళ్ళు యుఎస్ లోనే ఉంటారు, ఒక్కసారి చూడండి. షూర్ అన్న, షూర్. ఓకే, థ్యాంక్ యూ.